వెల్కమ్ టు హిట్ టీవీ లైఫ్ స్టైల్. ఈరోజు మనం ఉన్నాం ప్లాట్ఫామ్ 65 రెస్టారెంట్ దగ్గర, కొండాపూర్ బ్రాంచ్. అండ్ ఈరోజు స్పెషాలిటీ ఏంటి అంటే సెకండ్ ఇయర్ యానివర్సరీ ఎంతో ఘనంగా జరుగుతుంది ఇక్కడ మనతో పాటు ఉన్నారు సిజిఎం కార్పొరేట్ జనరల్ మేనేజర్ శ్రీకాంత్ గారు. వారిని అడిగే విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్ చెప్పండి, అసలు 2 years అవుతుంది అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే కస్టమర్స్ అందరికి కూడా ఈ రెస్టారెంట్ అంటే చాలా చాలా ఇష్టం. అసలు మనం ఎక్కడికి వెళ్ళినా మెనూ మొత్తం చూసి చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నట్టు, హైదరాబాద్ చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి అన్న ఫస్ట్ వాళ్ళకి మైండ్లో వచ్చేది ప్లాట్ఫామ్ 65. సో మీరు అంత ఘనంగా అంటే అంత గొప్ప పేరు తెచ్చుకోవడానికి కారణం ఏంటి? మాకు మెయిన్గా ముఖ్య కారణం ఏంటంటే అమ్మా, ఇప్పుడు మీకు ట్రైన్ థీమ్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. మా హీరో ఆఫ్ ది ప్రాపర్టీ వచ్చేసి ట్రైన్ థీమ్. సో ఏంటంటే మన ట్రైన్ థీమ్లో మెయిన్గా ఎవరికైనా కానీ, పెద్దవాళ్ళకి కావచ్చు, చిన్నపిల్లలకు కావచ్చు, ఎవరికైనా కానీ ట్రైన్ అనేది బాగా ఇంట్రెస్ట్, కుతూహలం క్రియేట్ చేస్తుంది. సో దానివల్ల మన కస్టమర్ని బాగా పుల్ చేయడం చాలా ఈజీ అయిపోయిందమ్మా. అండ్ మాకు హీరో ఎంత ఇంపార్టెంటో హీరోయిన్ కూడా అంతే ఇంపార్టెంట్. సో అలా ఆ ప్రకారంగా చూసుకుంటే కనుక మా ఎగ్జిక్యూటివ్ షెఫ్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎందుకంటే మీరు చూసినట్టయితే కనుక మనం ఉట్టి ట్రైన్ థీమ్లోనే కాకుండా మన మెనూ కూడా కంప్లీట్లీ యూనిక్ అమ్మా. రెగ్యులర్ ఐటమ్స్ మనకు చాలా ఉన్నాయి కానీ బట్ చాలా డిఫరెంట్గా ఉండే ఐటమ్స్ అండ్ వేరే రెస్టారెంట్స్ దొరకని ఐటమ్స్ మన దగ్గర చాలా ఎక్కువ ఉంటాయమ్మా మెనూలో. బికాస్ వీ గివ్ చాలా ఎక్స్పోజర్ షెఫ్కి ఎప్పుడైనా చాలా ఫ్రీ హ్యాండ్ ఇస్తామమ్మా. ఎవ్రీ 6 monthsకి ఒకసారి కొత్త మెనూ ప్లాన్ చేస్తాము. ఎవ్రీ 6 monthsకి మనం ఫుడ్ ఫెస్టివల్స్ ప్లాన్ చేస్తాము. ఎవ్రీ 6 monthsకి మనము ఇప్పుడు రేపు కార్తీక మాసం ఉంది. సో కార్తీక మాసంలో నార్మల్గా ఏ రెస్టారెంట్ అయినా కానీ మీకు సేమ్ వెజ్ అన్నీ ఉంటాయి, నాన్ వెజ్ అన్నీ ఉంటాయి, సేమ్ అదే ప్రాసెస్ రన్ అవుతూ ఉంటుంది. సో మన దగ్గర ఏంటంటే కార్తీక మాసం కోసం స్పెషల్ వెజిటేరియన్ మెనూ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే స్పెషల్ వెజిటేరియన్ స్టార్టర్స్ ఉంటాయి, ప్యూర్ వెజిటేరియన్ స్టార్టర్స్ అండ్ ప్యూర్ వెజిటేరియన్ మెనూ, కంప్లీట్లీ వెస్టర్న్ థాలీ లాంటి ఐటమ్స్ అన్ని ఇంక్లూడ్ అయి ఉంటాయి. అంటే మన ఇంట్లో మనం ఎంత స్పెషల్గా కేర్ తీసుకుంటామో ఫుడ్ ప్రిపరేషన్లో, మీరు కూడా అసలు కస్టమర్స్ విషయంలో కూడా, ఫుడ్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకుంటారు. అవునండి, 100% అది కంపల్సరీ కేర్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి, మన ఇంట్లో రెగ్యులర్గా తినే భోజనంతో పాటు మనకు కొద్దిగా టేస్ట్ ఎన్హాన్స్ అయ్యి కొద్దిగా బాగా హెల్తీగా ఉండేటట్టు ఫుడ్ ప్రిపేర్ చేయడం చాలా ఇంపార్టెంట్ అమ్మ. సో దానికి మేము మా షెఫ్ కానీ మా టీం కానీ మేము చాలా ప్రిఫరెన్స్ ఇస్తూ, మేము ఎప్పటికప్పుడు ఆ కొత్తదనంతో పాటు హైజీన్ మెయింటైన్ చేస్తూ హెల్త్ బాగా ఉండేటట్టుగా, గెస్ట్లు కూడా ఎక్కడ ఇబ్బంది కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ మేము ముందుకెళ్ళడం జరుగుతుందమ్మా. యాక్చువల్లీ నేను ఇందాకే చూసాను, అసలు చాలా నీట్గా, చాలా క్లీన్గా. ఇదివరకు వచ్చాను బట్ ఇంత అంటే ఈ వేడుకల్లో కొంచెం అటు ఇటుగా ఉంటుంది కదా, అసలు ఈ వేడుకల్లో కూడా అసలు ఎక్కడ కూడా మీరు తగ్గలేదు. అది మీరు మన మన పుష్పాల సినిమాలో డైలాగ్ ఉన్నట్టు ఎక్కడ తగ్గేదే లేదు. సూపర్ సార్. ఇక్కడ మనతో పాటు ఉన్నారు ఎగ్జిక్యూటివ్ చెఫ్ సురేష్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. చెప్పండి, అసలు మీరు ఇంత ఫుడ్ అంటే మీకు ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు మీ ఫుడ్కి, అవునవును. కారణం ఏంటి? కారణం అంటే ఏం లేదండి, యాక్చువల్గా మనం గెస్ట్ అప్పటికి కొత్త డిషెస్ మనం ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాం. వన్ ఆఫ్ ది డిషెస్ ఏంటంటే మనకి సౌత్ ఇండియన్ స్పెషలిస్ట్ అండి. సౌత్ ఇండియన్లో మీకు ఎలాంటి ఐటమ్స్ కావాలన్నా మన వేరే దగ్గర అయితే 1 or 2 ఐటమ్స్ దొరుకుతాయి. మన దగ్గర 100+ సౌత్ ఇండియన్లో స్పెషల్ ఐటమ్ ఇంట్రడ్యూస్ చేసాము యాక్చువల్గా మనం. ప్లస్ అలాగే మన గెస్ట్కి ఎలా అంటే వీకెండ్ స్పెషల్ అని పెడుతుంటాం, వీక్ డే స్పెషల్ అని పెడుతూ ఉంటాం. అప్పటికి వాళ్ళ గెస్ట్కి తగ్గట్టుగా మనం టేస్ట్ చేంజ్ చేస్తూ ఉంటాం. ఎప్పటికీ బోర్ కొట్టకుండా వాళ్ళకి మనకి ఎలా వీక్లీ ఒకసారి కానీ, లేకపోతే మంత్లీ ఒకసారి కానీ, 6 monthsకి ఒకసారి కానీ మనం మెనూ చేంజ్ చేస్తూ గెస్ట్ వాళ్ళకి అనుగుణంగా మనం అందిస్తూ ఉంటామండి. సూపర్. అంటే మనం నార్మల్గా ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఫుడ్ అంటే చాలా ఇష్టం, కానీ ఇక్కడ చెఫ్ ఎవరు, ఏం చేస్తారు, అసలు ప్లానింగ్ ఏంటి, ఇదంతా చూసుకునేది వేరే అనమాట. సో మీకు ఫ్యాన్స్ కూడా పెరిగిపోతారండి దీంతో పాటు. థ్యాంక్ యూ అండి, కంపల్సరీగా. ఆల్రెడీ ఉన్నారు, కాకపోతే మీరే అని తెలియదు, ఇప్పుడు రివీల్ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ఇక్కడ కస్టమర్స్ తింటున్నారు, ఫుడ్ టేస్ట్ చేస్తున్నారు. ఎలా ఉంది ఏంటి, అసలు ప్లాట్ఫామ్ 65 ఎందుకు ఫేమస్ తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీ పేరు? నీరజ. నీరజ గారు, చెప్పండి ప్లాట్ఫామ్ 65 మీకు ఎందుకు అంత ఇష్టం? నాకు ఎప్పుడు నా నాలుగుకి క్రావింగ్ అనిపించినా కూడా ఆటోమేటిక్గా నా కాళ్ళు ఇక్కడికే వస్తాయి. అంత కనెక్టింగ్ ఉంది నాకు ప్లాట్ఫామ్ 65కి. సో దాంట్లోనే అర్థమై ఉంటుంది మీకు నాకు ఎంత ఇష్టమో ఈ ఫుడ్ అంటే. ఇంత డెలిషియస్గా ఉంటుంది. మెయిన్ నాకు బాగా ఇష్టమైంది ఆ బుజ్జి టాయ్ ట్రైన్. అది వస్తుంటేనే ముద్దుగా ఫుడ్ కంటే కూడా దాన్ని చూస్తూ మైమర్చిపోతాను నేను. అంటే మనకి ఏంటంటే మన అందరిలోకి ఒక చిన్న పాప వచ్చేస్తుంది అనమాట. ఆ కిడ్నీనెస్ అంతా కూడా ఇక్కడ ఫుల్ఫిల్ అయినట్టు అనిపిస్తుంది నాకు ఫుడ్ తోటి. ఇంకా కంప్లీట్గా అంబియన్స్ ఈజ్ ఎక్సలెంట్. లిటరలీ చాలా బాగుంటుంది. అయితే మీకు బాగా నచ్చిన ఇక్కడ మీకు ఫుడ్ ఏంటి? ఫుడ్ పన్నీర్ టిక్కా అండ్ క్యారమ్ ఆప్రికాట్ డిలైట్. ఓ సూపర్. ఆల్ మాక్టైల్స్ అండ్ డెజర్ట్స్, ఎవ్రీథింగ్. ఒకటని చెప్పలేను, అన్లిమిటెడ్. ఇక్కడ మరొక కస్టమర్ని అడిగి తెలుసుకుందాం. మ్యామ్ మీ పేరు? లక్ష్మి.
లక్ష్మి గారు చెప్పండి, మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ప్లాట్ఫామ్ 65కి? లైక్ అరౌండ్ 2 years బ్యాక్ నేను కేపీహెచ్బి విజిట్ చేశాను ఓకే. విత్ ఫ్యామిలీ. ఫుడ్ వాస్ టూ డెలిషియస్ యాక్చువల్లీ అండ్ వీఆర్ వెరీ సాటిస్ఫైడ్. అండ్ ఆఫ్టర్ దట్ రీసెంట్లీ నేను మాదాపూర్లో జాబ్ చేస్తున్నా. ఫ్రమ్ దెన్ నేను ఇక్కడ కొండాపూర్కి వస్తాను. ఓకే, మీకు ఇక్కడ బాగా నచ్చిన ఫుడ్ ఏంటి? నాన్ వెజ్, ఎస్పెషల్లీ నాన్ వెజ్. నాన్ వెజ్. టూ స్పైసీ అండ్ టూ డెలిషియస్. మీకు అంటే మీకు కావాల్సిన విధంగా ఉంటుందేమో ఇక్కడ. యా. సూపర్ మ్యామ్. థ్యాంక్ యూ. అమ్మ మీ పేరు? పద్మావతి. పద్మావతి గారు చెప్పండి, మీకు బాగా నచ్చిన ఫుడ్ ఏంటి ప్లాట్ఫామ్ 65లో? పన్నీర్ చిట్టా. పన్నీర్ టిక్కా. ఎప్పటి నుంచి వస్తున్నారు? నేను 2 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల నుంచి వస్తున్నారు. సూపర్. మ్యామ్ మీ పేరు? నిర్మలాదేవి. అమ్మ మీరు చెప్పండి, మీకు బాగా నచ్చిన ఫుడ్ ఐటమ్ ఏంటి ఇక్కడ? పన్నీర్ టిక్కా, పన్నీర్ టిక్కా, చికెన్ ఫ్రై. చికెన్ ఫ్రై. ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడ? 1 year. 1 year నుంచి. సో మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఊటీలో ఉన్నారు. ఆ ఫీల్ వచ్చేస్తుంది. ఆ ఫీల్ వచ్చింది కాబట్టి ఈ టైంలో ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం. ఎంజాయ్ చేస్తున్నారు. సూపర్ అమ్మా. ఇక్కడ ఇంకో కస్టమర్ ఉన్నారు, ఫుడ్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళని కొంచెం డిస్టర్బ్ చేద్దాం. హాయ్. హాయ్, మీ పేరు? మౌనిక. మౌనిక చెప్పు, నీకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటి? నాకు ఇక్కడ అన్ని ఫుడ్ ఆల్మోస్ట్ అలా నచ్చిద్ది అనమాట. సో నేను ఎవ్రీ టైం ప్లాట్ఫామ్ 65కి విజిట్ చేస్తాను. ఇక్కడే నా ఆఫీస్ ఉంది. సో ఎప్పుడైనా నాకు ఆఫీస్లో తినబుద్ధి కాకపోయినప్పుడు ఇక్కడికి వచ్చి నేను ఎంజాయ్ చేస్తా తింటాను అనమాట. సూపర్. సో నీకు ఇక్కడ బాగా నచ్చిన ఫుడ్ ఐటమ్ ఏంటి? ప్లాట్ఫామ్ 65 స్పెషల్ బిర్యానీ. ఐ విల్ రియల్లీ లైక్ దట్. సూపర్. యూ హ్యావ్ టు మస్ట్ టేస్ట్ ఇట్. డెఫినెట్లీ. అండ్ అల్లం కోడి చికెన్ వింగ్స్. దట్ ఈస్ ఆల్సో వెరీ నైస్. చెప్పడంలో ఎంత ఎక్సైట్మెంట్ అవుతుందో చూడొచ్చు. I was feeling very excitement and I'm also a foodie. ఫుడ్ Yeah, అయితే పక్కా మీకు అసలు ఫేవరెట్ ప్లేస్ అవ్వాల్సిందే. yeah, definitely. సూపర్. హాయ్. హలో, నీ పేరు? తేజశ్రీ. తేజశ్రీ ఎక్కడున్నావు ఇప్పుడు? ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ 65 అండ్ రాయ్పూర్లో ఉన్నావు అక్కడ చూడొచ్చు. సో ప్లాట్ఫామ్ 65లో నీకు బాగా నచ్చిన ఫుడ్ ఐటమ్ ఏంటి? బిర్యానీ. బిర్యానీ. అండ్ ట్రైన్ వచ్చినప్పుడు నీకు ఏమనిపిస్తుంది? ట్రైన్ వచ్చి సర్వ్ చేయడం చాలా కొత్తగా అనిపిస్తుంది. కొత్తగా అనిపిస్తుంది. హాయ్ మ్యామ్. హాయ్. మీ పేరు? సంధ్య. సంధ్య గారు చెప్పండి, మీకు ప్లాట్ఫామ్ 65లో బాగా నచ్చిన ఫుడ్ ఐటమ్ ఏంటి? బిర్యానీ అండి. బిర్యానీ. ఎక్కడికి వెళ్ళినా బిర్యానీ ఉండాల్సింది. బిర్యానీ. సో ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు ఇక్కడికి? లాస్ట్ 2 years నుంచి. 2 years నుంచి. సూపర్. ఇక్కడ మనతో పాటు ఇంకో కస్టమర్ ఉన్నారు, తను తమిళియన్. అడిగి అంటే తనకి ఎందుకు బాగా ఇష్టమో తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో, మీ పేరు? లక్ష్మి. లక్ష్మి గారు, మీరు చాలా బాగున్నారు. సో మీకు ప్లాట్ఫామ్ 65 ఎందుకు అంత ఇష్టం? యాక్చువల్లీ ఇక్కడ కొన్నిసార్లు మేము భోజనం చేసామండి. ద క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్ ఈస్ వెరీ నైస్, టేస్టీ, అండ్ ఆల్సో ద ఫ్యాక్ట్ దట్ ఈ ట్రైన్ థీమ్ ఉంది కదా, చాలా ఎక్సైటింగ్. మా ఫ్యామిలీ, మా పిల్లలు అందరికీ చాలా ఇష్టం. అయితే ఇవాళ నా డియరెస్ట్ ఫ్రెండ్ చెన్నై నుంచి సుధా వచ్చిందండి. అయితే ఆమె ఎక్కడ వెళ్ళి మనం లంచ్ చేద్దామంటే నా ఫస్ట్ చాయిస్ వాజ్ ప్లాట్ఫామ్ 65 అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు కమ్ ఆన్ అ స్పెషల్ డే. వాళ్ళకు ఇవాళ యానివర్సరీ కాబట్టి వెరీ హ్యాపీ టు కమ్ టుడే. We wanna hear one Tamil word for platform 65. ప్లాట్ఫామ్ 65కి యానివర్సరీ வாழ்த்துக்கள். నన్రాగా మిన్నుకు వాంగో. థ్యాంక్ యూ సో మచ్. తమిళ్ వచ్చేసింది. థ్యాంక్ యూ మ్యామ్. ఇక్కడ లక్ష్మి గారి ఫ్రెండ్ సుధా గారు చెన్నై నుంచి వచ్చారు. దట్ ప్లాట్ఫామ్ 65 ఫస్ట్ టైమా అండి? దిస్ ఇస్ మై ఫస్ట్ టైం. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బాగుంది. అంటే నాకు ఇది థీమ్ రెస్టారెంట్ అని తెలియదు. నా ఫ్రెండ్ రావడానికి కోసం నేను వెయిట్ చేస్తున్నాను. ఓకే. నేను పైన వచ్చి చూస్తే అంత ట్రైన్ ఇంజిన్ లాగా ఉండింది. ఓకే. అప్పుడు చాలా బాగుందని చెప్పి లోపల వచ్చాను. లోపల వచ్చిన తర్వాత చూస్తే సీట్స్ కూడా థీమ్ మొత్తం బాగా డిజైన్ చేశారు. ఐ మీన్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీ స్మాల్ డీటెయిల్ టు మేక్ ష్యూర్ ద డిజైన్ ఇస్ ఆల్ ఇన్ సింక్. చాలా బాగుంది. బ్యారిగేట్స్. ఎగ్జాక్ట్లీ. అమృత్సర్ స్టేషన్లో కూర్చున్నాము. ఓకే. ఎస్పెషలీ మన ఇండియాలో ట్రైన్ ట్రావెల్ అనేది ఇట్స్ స్టోరీ టైం యాక్చువల్లీ. మనం చాలా స్ట్రేంజర్స్ని మీట్ చేసి చాలా తక్కువ టైంలో వాళ్ళకి చాలా దగ్గర వచ్చేస్తాము, కనెక్ట్ అవుతాం వాళ్ళతో. అండ్ దెన్ దాట్స్ వేర్ ద రిలేషన్షిప్ ఆల్సో బిగిన్స్. సో చెన్నై ఎక్స్ప్రెస్ కానీ ఇలా చాలా మూవీస్ ఉన్నాయి దట్ హ్యాస్ లాట్ టు డూ విత్ ట్రైన్స్ అండ్ రిలేషన్షిప్స్. కానీ నా బెస్ట్ ఫ్రెండ్ ప్లాట్ఫామ్ 65 కలుద్దాము మనము అంటే, నేను వచ్చింది ఒక్క రోజు కోసమే. ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు చెన్నై టుడే. సరే నేను ఇక్కడ వద్దామని వచ్చాను. కింద చూసాను వాళ్ళ సెకండ్ యానివర్సరీ థ్యాంక్ యూ అని చెప్పి. సరే ఓకే, ఊరికే ఒక స్టాండీ పెట్టారేమో అనుకున్నాను. కానీ లోపల వచ్చిన తర్వాత ఇంత ఇలాబరేట్
arrangements and celebrating, thanking the customers. My best wishes to Platform 65. సూపర్ మ్యామ్, థ్యాంక్ More యూ. relationships, more stories, waiting for that. సూపర్. చూసారు కదండి ప్లాట్ఫామ్ 65 సెకండ్ ఇయర్ యానివర్సరీ సెలబ్రేషన్స్. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, బాయ్.